అలానే మిసేశ్వరరావు సాఫ్ట్వేర్ కంపెనీలు అనగానే ఒక డిగ్నిటీగా ఉండేటువంటి జాబు, గౌరవప్రదమైనటువంటి జాబు, వైట్ కాలర్ జాబ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాం. సహజంగా అలాంటి అభిప్రాయం ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ ఆ కంపెనీల్లో జరిగేటువంటి అంతర్గత వ్యవహారాలు లోతుగా తొంగి చూస్తే ఇంత దారుణంగా ఉంటాయా అనేటువంటి ఆశ్చర్యం కలగక మానదు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ తాజాగా బయటకు వచ్చినటువంటి విప్రో కంపెనీ వ్యవహారం. పూణే బ్రాంచ్లో జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు బయటకు వచ్చింది. దీని మీద జాతీయ మానవ హక్కుల సంఘానికి అలాగే కంపెనీలకు కూడా కంప్లైంట్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టారు. జనజాగృతి అనేటువంటి సంస్థ విప్రోకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగి మీద మేనేజరు చేసినటువంటి ఒక బలవంతపు కార్యక్రమం ఏంటంటే, ఇస్లాంను తీసుకోండి, మీకు ప్రశాంతంగా ఉంటుంది, ఇస్లాం మత బోధనలను వినండి. ఇస్లాం గురువులు జకీర్ నాయిక్, అలాగే ఇస్లాం గురువు తారిక్ జమీల్, వీళ్ళ వీడియోలను మీరు చూడండి, వీళ్ళ వీడియోలను వినండి, మీరు అర్థం చేసుకోండి, ఇస్లాంలోకి మీరు మారిపోండి అని ఒత్తిడి తీసుకొచ్చింది ఒక ఉద్యోగి మీద మేనేజరు. ఒకవేళ కనుక మీరు ఇస్లాంలోకి మారకపోతే మీ మీద ప్రతికూలమైనటువంటి రిపోర్ట్స్ని పై స్థాయికి పంపిస్తాను, ఇలా టార్చర్ పెడుతూ వచ్చింది. దాన్ని భరాయించలేక రిజైన్ చేసి బెంగళూరుకి వెళ్ళిపోయింది బెంగళూరు వాసి. ఇది తాజాగా బయటకు వచ్చిన అంశం. ఎందుకంటే పోలీసులకు ఆ ఎంప్లాయీ కంప్లైంట్ చేసింది, అలాగే జాతీయ మానవ హక్కుల సంఘానికి కూడా కంప్లైంట్ చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి విచారణ కొనసాగిస్తూ ఉన్నారు విప్రో కంపెనీలో. ఆ విప్రో యాజమాన్యం ఏమంటుంది, మా కంపెనీలో అలాంటి ఏమి ఉండవు, పోలీసుల విచారణకి మేము పూర్తిగా సహకరిస్తాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. సరిగ్గా ఇలాంటి ఎపిసోడే టీసీఎస్లో నాసిక్లో కనిపించింది. అక్కడ లవ్ జిహాద్ కార్యక్రమం ఏ విధంగా నడిచింది, గత కొంతకాలంగా విప్రోలో అంతర్గతంగా ఇస్లాం అనేది, ఇస్లాం మతం ప్రచారం ఏ విధంగా జరిగింది, హిందువులని ముస్లింలుగా ఎలా మారుస్తున్నారు, అక్కడ టీం లీడర్లు కానీ మేనేజర్లు కానీ ఎవరైనా ముస్లిమ్స్ ఉంటే కనుక హిందూ అమ్మాయిలు, ప్రత్యేకించి 25 సంవత్సరాల లోపు ఉండేటువంటి అమ్మాయిల్ని ఏ విధంగా మతాన్ని మార్చి లవ్ జిహాద్ని ఏ విధంగా వాళ్ళ మీద రుద్దారు అనేది టీసీఎస్ నాసిక్లో జరిగినటువంటి సంఘటన ప్రకంపనలు సృష్టించింది. దాని మీద విచారణ కొనసాగిస్తున్నారు. అది మరొక ముందే ఇప్పుడు పూణేలో విప్రో సంస్థకు సంబంధించినటువంటి ఇస్లామిక్ వ్యవహారం బయటకు వచ్చింది. మరి ఇస్లాంలోకి మారాలని చెప్పి సాఫ్ట్వేర్ రంగంలోనే ఈ విధమైనటువంటి మత వివక్షత అనేది కనిపిస్తుందని అంటే భారతదేశంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఎలాంటి పరిస్థితి ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.